కానీ సీఏ ఎగ్జామ్ రాసిన ప్రతిసారీ ఏదో ఒక సబ్జెక్టు ఆగిపోవటం, మళ్ళీ రాయటం ఇదొక రొటీన్ ప్రొసీజర్లా మారిపోయింది అమితకు. దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నా తన సీఏ మాత్రం కంప్లీట్ చేయలేకపోవటంతో అందరూ సూటిపోటి మాటలు మొదలుపెట్టారు. సీఏ పేరుతో టైంపాస్ చేస్తోందని కామెంట్స్ చేయటం స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 2024 జూలై 11న అమిత కల నెరవేరింది. తను సీఏ ఎగ్జామ్ పాసవటంతో తన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన తండ్రి ఎప్పుడొస్తాడా, ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పుదామా అని వెయిట్ చేసింది అమిత. ఈలోపు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు. ఇంకా బండి దిగనేలేదు. కానీ అంతవరకు ఆగలేకపోయింది అమిత. సరాసరి వెళ్ళి, నాన్నా, నేను సీఏ అయిపోయా, నేను పాసయ్యా అంటూ హగ్ చేసుకుని ఏడ్చేసింది. ఈ వార్త వినటానికి 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు ప్రజాపతి. ఆ గుడ్ న్యూస్ వినగానే అతడి కంటినుంచి కూడా నీళ్లు వచ్చేశాయి. ఈ ఆనంద క్షణాలను వీడియో తీసి లింక్డ్ఇన్ పేజీలో పోస్ట్ చేశారు అమితా ప్రజాపతి. ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు 1,60,000కు పైగా లైకులు, 9,000కు పైగా కామెంట్సు వచ్చాయి.